చింతలపల్లి అనే ఊరిలో విజయ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకు పేరు నిర్మల్. తండ్రి కొడుకులిద్దరికీ ఒకరికి ఒకరంటే చాలా ఇష్టంగా ఉండేవారు. ఒకరోజు తండ్రి కొడుకులిద్దరూ సరదాగా తిరిగి రావడానికి దగ్గరలోని అడవికి వెళ్దామని అనుకుంటారు. తండ్రి కొడుకులు అనుకున్నట్లుగానే అడవికి వెళ్తారు. అడవంతా తిరిగి వచ్చే సమయానికి చీకటి పడిపోతుంది. తండ్రి కొడుకు ఒక చోట నిలబడి తండ్రి ఇలా అంటాడు, నానా నిర్మల్, మనం ఇంటికి వెళ్ళడానికి బాగా చీకటి పడిపోతుంది. అందుకని ఈ పూటకి ఇక్కడే ఎక్కడైనా ఒక మంచి స్థలం చూసి అక్కడ పడుకుందాం అనుకొని ఇద్దరు ముందుకెళ్తారు. ఇద్దరు అలా అనుకొని ఒక చెట్టు దగ్గరికి వచ్చి నిలబడి ఇలా అనుకుంటారు, చూడు నిర్మల్, ఈ చెట్టు కింద బాగా చల్లగా ఉంది, చక్కటి గాలి కూడా వస్తుంది. అందుకనే ఈ చెట్టు కింద నిద్రపోదాం అని అంటాడు తండ్రి. అనుకున్నట్లుగానే ఆ తండ్రి కొడుకులిద్దరూ ఆ చెట్టు కింద పడుకుంటారు. కానీ ఆ చెట్టు దగ్గర దెయ్యాలు తిరుగుతాయని వాళ్ళిద్దరికీ తెలియదు. అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా పెద్ద శబ్దం వినిపించడంతో నిద్రపోతున్న తండ్రి ఉలుక్కుబడి లేచాడు. అతను ఆ చెట్టు చుట్టూ దెయ్యం తిరుగుతూ ఉండడం చూశాడు. తండ్రి లేచిన కొద్ది సమయానికి నిర్మల్ కూడా లేచాడు. ఆ దెయ్యాన్ని చూసిన తండ్రి కొడుకులు భయంతో వణికిపోయారు. దెయ్యం వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. వారిద్దరిని చూసిన దెయ్యం గట్టిగా నవ్వుకుంటూ వారితో ఇలా అంటుంది, నేను చాలా ఆకలితో ఉన్నాను. చాలా రోజుల తర్వాత నాకు తినడానికి మనుషులు దొరికారు. తొందరగా చెప్పండి, మీలో ఎవరిని తినాలి? తండ్రి కొడుకులిద్దరూ ఆ మాటలకి చాలా భయపడిపోతారు. భయంతో నిర్మల్ దెయ్యంతో ఇలా అంటాడు, ఓ దెయ్యం అంటే నా తండ్రి వయసు మళ్ళినవాడు. అతని మాంసం నా మాంసం అంత రుచిగా ఉండదు. కాబట్టి మీరు నన్ను తినండి. ఆ మాటలు విన్న తండ్రి మనసులో తన కొడుకుని రక్షించాలని దెయ్యంతో ఈ విధంగా అంటాడు, ఓ దెయ్యమా, నా కొడుకు చిన్నవాడు, అతనికి చాలా భవిష్యత్తు ఉన్నది. నేను అన్ని సుఖాలను అనుభవించాను. కాబట్టి నా కొడుకుని వదిలిపెట్టి నన్ను తిను అని ఆ తండ్రి కన్నీటితో దెయ్యాన్ని వేడుకున్నాడు. ఆ తండ్రి కొడుకుల ప్రేమను చూసి, ఒకరిపై ఒకరికి గల అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయిన దెయ్యం వాళ్ళిద్దరితో ఇలా ఉంటుంది, మీ తండ్రి కొడుకుల ప్రేమను చూసి నాకు చాలా ముచ్చటేసింది. అందుకని మీ ఇద్దరిని నేను వదిలేస్తున్నాను. వెళ్ళి హాయిగా జీవించండి అని చెప్పి ఆ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి కథతో రేపొద్దున మీ దగ్గరికి మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ పిల్లలు.